హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అప్పి పాయసం. చూడండి, చాలా బాగుంటుంది ఇది. అప్పి పాయసం ఎలా తయారు చేయాలో మనము ఈరోజు తెలుసుకుందాము. ఎప్పుడు మనము సేమియా పాయసము ఇంకా రకరకాల పాయసాలు తయారు చేస్తుంటాం కదా, ఒకసారి ఈ పాయసం కూడా నేను చెప్పినట్లుగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. అప్పి పాయసం చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి, మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి. మనం ఇప్పుడు పాలు కాచుకోవాలి కాబట్టి ముందుగా కొంచెం వాటర్ వేసుకోవాలి కొద్దిగా. ఈ వాటర్ వేయడం వలన మనకి గిన్నె అడుగు అంటకుండా ఉంటుంది. అదేవిధంగా మనము క్లీన్ చేసుకున్నప్పుడు కూడా ఈజీ అవుతుంది. ఇక్కడ నేను ఒక 1.5 లీటర్ పాలు తీసుకుంటున్నాను. వీటిని మనం ఫస్ట్ ముందు మంచిగా కాచుకోవాలి. ఒక 2-3 పొంగులు వచ్చే వరకు మంచిగా కాచాలి. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే ఇంకా మంచిది. ఇక్కడ నేను అమూల్ పాలు తీసుకుంటున్నాను. దీంట్లో కూడా ఫ్యాట్ చాలా బాగుంటుంది. వీటిని ఒక 3 పొంగులు వచ్చే వరకు మంచిగా కాచుకోండి. పాలు కాగేలోపు మనము గోధుమ పిండి తీసుకోవాలి. ఇలా 1 కప్ గోధుమ పిండి తీసుకొని పూరి పిండిలా కలుపుకోవాలి. పూరీలు చేసుకోవడానికి పిండి కలుపుకోవాలి. దీంట్లో ఉప్పు ఏమాత్రం వేయకూడదు. మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి, అందులో పాలతో చేస్తున్నాం కాబట్టి ఉప్పు వేసుకోకూడదు. ఇలా పిండి కలుపుకోవాలి. పూరీల పిండి కలిపినట్టుగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మనము నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు పూరీలు గట్టిగా రావాలి ఈ రెసిపీ చేసుకోవడానికి, కాబట్టి పిండి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ఇలా అన్ని బాల్స్ తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని ఇలా గోధుమ పిండిలో 2 సైడ్స్ ఇలా ముంచి తీసుకొని మనము పూరి తయారు చేసుకోవాలి. ఇలా సన్నగా తయారు చేసుకోవాలి పూరి. మనకి పూరి ఉబ్బకూడదు కాబట్టి ఇలా సన్నగా తయారు చేసుకున్న తర్వాత మనము సెంటర్లో కట్స్ పెట్టుకోవాలి. మనకి ఈ పూరి క్రిస్పీగా రావాలన్నమాట. అందుకోసము ఇలా కట్స్ పెట్టుకుంటే పూరి ఉబ్బకుండా ఉంటుంది. ఇలా అన్నీ తయారు చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పూరీలను తయారు చేసుకోవాలి. మధ్యలో ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని నూనె లేదా నెయ్యి ఏదైనా పెట్టుకోవచ్చు బాండీలో. నేను ఇక్కడ కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి 2 మిక్స్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ను వేయించి తీసుకోవాలి. ముందుగా కిష్మిష్, కాజు, బాదం మీకు ఏవి కావాలనుకుంటే అవి వేయించి తీసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క పూరీని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ మారే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్లో క్రిస్పీగా అయ్యే వరకు అన్ని పూరీలను తయారు చేసుకోవాలి, వేయించుకోవాలి. అన్నింటిని నూనెలో గొలించుకోవాలి. ఈ విధంగా రావాలి కలర్. ఈ విధంగా అన్ని పూరీలను ఇలా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అంటే సౌండ్ చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. చేసుకొని ఈ మరుగుతున్న పాలలో వేయాలి. 1 లీటర్ పాలకి ఒక 10 పూరీలు అయితే సరిపోతాయి ఈ సైజువి. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి ఒక 15-16 పూరీలు వేసుకోవచ్చు. మరి పూరీలు ఎక్కువగా వేసుకోకూడదు. ఈ 10-15 పూరీలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. 1 లీటర్కి 10 పూరీలు లెక్క అనమాట. అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయి.
చిన్న సైజు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా అన్ని పూరీలను వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా పాలలో అన్ని పూరీలు వేసి ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడికిపోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడకాలి పూరీ అనేది పాలలో. ఉడికిన తర్వాత ఇప్పుడు దీనికి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా ఈ గ్లాస్తో, కాఫీ గ్లాస్ అంటారు కదా, ఈ కాఫీ గ్లాస్తో, చిన్న గ్లాస్తో 3 గ్లాసుల చక్కెర వేసుకోవాలి. లీటర్కి 2 గ్లాసులు అన్నమాట. ఇప్పుడు మనము 1.5 లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు చక్కెర వేసుకోవాలి. ఈ విధంగా 3 గ్లాసుల చక్కెర వేసేసి చక్కెర బాగా కరగనివ్వాలి. ఇది మళ్ళీ కొద్దిగా లూజ్ అవుతుంది. తర్వాత ఇంకొక 5 మినిట్స్ మనం దీన్ని ఉడికించుకోవాలి. చక్కెర కరిగింది. చూడండి, చక్కెర కరిగి ఇలా ఉడకాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు చూడండి, కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. పూరి చక్కెర అంతా దీంట్లో ఉడికేసి బాగా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనము వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కిస్మిస్, కాజు ఉంటాయి, వేసేసుకోవాలి. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత కొంచెం చిక్కబడుతుంది. ఇంకా ఇది అప్పి పాయసం రెడీ అయిపోయింది. చాలా ఈజీ, ఇది చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.